సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు నిర్వహించిన ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడిన కూటమి నాయకులు అభివృద్ధి చూసి ఓర్వలేక సిగ్గుసరం లేని మాటలు మాట్లాడి నోరు జారితే తాట తీస్తాం. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత 6 నెలల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక రాసలీలలు డప్పు రాంబాబు సిగ్గుసరం లేని మాటలు మాట్లాడుతున్నారని కూటమి పార్టీల నాయకులు అన్నారు. 5 సంవత్సరాల తన పాలనలో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టి వెకిలి చేష్టలతో బస్టు పట్టించి నంగనచ్చి మాటలు అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని నోరు జారితే తాట తీస్తామని నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివెల్ శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాం. పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ పార్టీ సమావేశంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఇక్కడ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు స్థానిక శాసనసభ్యుల గారి మీద అవాకులు చవాకులు పేరారు. వాటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా మీరు చెప్పినటువంటి ప్రసంగాల్లో 13 సంవత్సరాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో మీ పార్టీనే అభివృద్ధి చేస్తుంటే మరి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చేదరించుకొని ఇక్కడి నుంచి పంపించారు? మీ పార్టీ వాళ్ళే మరి ప్రజలు ఎందుకు చేదరించుకున్నారు మీరు అభివృద్ధి చేస్తే? ఇవన్నీ అవాస్తవాలని తెలియజేస్తూ మరి ఆ రోజు కనీసం నీ సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టడానికి కాపులు తాగుబోతులని అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని పదే పదే కూడా అక్కడ యాంకర్ గారు అడుగుతున్నప్పటికి కూడా చెప్పి నీ కులాన్ని, నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది కూటమి అధికారంలో రావడానికి బలమైన సామాజిక వర్గం అని మరి మిమ్మల్ని ఓటమి గురైనాక మీ సామాజిక వర్గం యొక్క బలం తెలిసిందా? ఇలాంటి చర్యలన్నీ అవాకులు చవాకులు పేలొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరిగింది ఇదేదో అమ్ముతున్నాడు అని. నువ్వు వాస్తవంగా ఒక పేద మహిళకి సీఎం రిలీఫ్ ఫండ్లో అయినా సగం వాటా ఇస్తే తప్ప నేను డబ్బులు ఇవ్వను అని ఆ డబ్బులు వెనక్కి పంపించినంత కఠిన వైఖరి అనుభవించిన వాడికి నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను ఈ 5 సంవత్సరాల్లో ఫలాని పని చేశాను, ఆ ఒక్క పని నాకు గుర్తుంది అని చెప్పు. ఒకవేళ నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసింది గడియార స్తంభం కట్టించడం, దాని మీద కూడా 80 లక్షల రూపాయలు వసూలు చేసి నీ ఆదాయం కోసం, లేదా మహిళలను తెచ్చుకొని డ్యాన్సులు వేయటం. ఆ డ్యాన్సులు సంక్రాంతికి అంత డ్యాన్సులు ఎవరు వేయలేదు. అదే గొప్పగా నువ్వు నీ దృష్టిలో అదే గొప్ప, కానీ ప్రజల దృష్టిలో అది గొప్ప కాదని చెప్పే ఇక్కడ నువ్వు పనికిరావు అని చెప్పి నేను పంపించారు. అయినా నువ్వు వచ్చి మళ్ళా ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటే ప్రజలను విమర్శిస్తున్నావా, గవర్నమెంట్ విమర్శిస్తున్నావా? ప్రజలు నీకు చెప్పారు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అటువంటిది పనికిరాదు, మాకు సత్తెనపల్లి నియోజకవర్గానికి పనికిరాదు అని మిమ్మల్ని వెనక్కి పంపించిన తర్వాత నువ్వు ఇక్కడ సత్తెనపల్లి ప్రజల్ని మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ కాదు, ప్రజల్ని కరెక్ట్ కాదు అని విమర్శించావు తప్ప ఇప్పుడున్న శాసనసభ్యులను విమర్శించాలని మేము అనుకోము. సత్తెనపల్లి ప్రజలు ఎప్పుడైనా నిన్ను గుర్తుంచుకొని సత్తెనపల్లి సరౌండింగ్లోకి నిన్ను రానియకుండా చేసే బాధ్యత ప్రజలు తీసుకున్నారు ఆల్రెడీ. అది నువ్వు గుర్తెరగకుండా ఏదో నీకు నోరు ఒకటి ఉంది, అది దానికి అడ్డు అదుపు లేదు అనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు వాగితే దానికి తీవ్రమైన చర్యలు నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా నువ్వు దానికి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు కళ్ళం వీరభాస్కర్ రెడ్డి. సత్తెనపల్లిలో అడ్వకేట్గా గత 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీటీసీగా రుద్వారం ఎంపీటీసీగా కొనసాగుతున్నాను. విషయం గురించి మన సత్తెనపల్లి, పెదకూరపాడు 2 నియోజకవర్గాల ప్రజలందరికీ తెలిసిన విషయమే. స్థానిక సంస్థల్లో పదవులన్నీ ఏ విధంగా అమ్ముకున్నారు, ఒక విధంగా దాన్ని అమ్ముకోవటమేని అంటారు. ఈ పదవికి ఇంత, ఈ పదవికి ఇంత అనే విషయం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిందే. అది కొత్తగా చెప్పే విషయం కూడా కాదు. ఇంకా ఎందుకు విషయం అంటే ఆయన అంబటి రాంబాబు గారు వ్యక్తిత్వాన్ని మర్చిపోయారు. పార్టీలో పనిచేస్తున్నాం కార్యకర్తలుగా, ఎందుకండి మరి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం మీకు ఎందుకు డబ్బు ఇవ్వాలంటే దానికి అదే దీనికి ఇదే మీకు తెలియదు, మీరు ఇంకా ఏ కాలంలోనూ ఉన్నారని చెప్పేసి నా మీద ఒక విధమైన కామెంట్ చేశాడు. అప్పుడు మన అక్కడ ఉన్న పెద్దలందరూ చాలామంది, అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి
నాకు అవకాశం అని చెప్పేసి ఆయన్ని అడిగాము. ఆ విషయం నేను చెప్పింది కూడా ఫోన్లో మా పెద్దలు, మా మండలంలో గోగినేని గొడసాగ పెద్దగా ఉంటాడు కాబట్టి ఇట్లా జరుగుతుంది బాబాయ్ అని చెప్తే, దాని గురించి మనం ఏం చెబుతాం అబ్బాయి అన్నాడు. ఈ విషయమై సరే పార్టీలో ఉన్నాం కాబట్టి గతంలో నేను 20 సంవత్సరాలు డాక్టర్ కోడెల గారు ఎప్పుడైతే తిరిగి 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు రాయపాటి శ్రీనివాస్ సాంబశివరావు గారు మరి ఎర్ర వెంకటేశ్వర ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఓడిపోయినప్పుడు ఆయనకి నేను ఎలక్షన్లో చీఫ్ ఏజెంట్గా చేశాను. రెండోసారి కూడా నన్నే ఉండమని చెబుతుంటే మా తమ్ముడు చీఫ్ ఏజెంట్గా ఉంటాడు, మొత్తం మీరే చేయాలని చెప్పాడు. అయినా కానీ ఆయనకి వర్క్ చేశాము. ఆయన విశ్వాసం మర్చిపోయాడు. విశ్వాసం మర్చిపోయి నియోజకవర్గంలో కానీ అన్ని పదవుల్లో దేనికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఆ విధంగా ప్రయత్నించాడు. ఈ విషయం గురించి సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా వైసీపీలో ప్రస్తుతం ఉన్న లీడర్లు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలుసు. నేను కూడా దాంట్లో పనిచేసినా కానీ నేను ఎప్పుడు స్వలాభం కోసం ఎప్పుడు జరగలేదు. అప్పుడు డాక్టర్ గారు ఎప్పుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మేము అలా చేసే అవకాశం మాకు అవకాశం, ఎందుకంటే మా నాన్నగారు కూడా సర్పంచ్గా చేశారు. ఈ విషయాలన్నీ మాకు ఇలా అవగాహన ఉన్నాయి. ఈ విషయంలో నేను డబ్బుల కోసం అయితే నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పాము. చెప్పిన తర్వాత అక్కడున్న ఆ రోజు పెద్దలందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. కానీ నేను నీతోటి కలవడం అనవసరం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గరికి పోలేదు. మధ్యలో కొంతమంది ఆయన అమ్మటి తిరిగే అనుచరులు ఇట్లా మీ ఇంటికి వస్తారంట, మీరు టిఫిన్ పెట్టండి అది ఇది అన్నారు. అసలు మా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదండి, ఇంక నేను ఆయనతోటి కలిసే ప్రసక్తి లేదని చెప్పాను. ఈ విషయాలు ప్రతినిత్యం నేను కోర్టు దగ్గర కానీ నాతో కలిసిన మిత్రులతో అందరితో చెప్తూ ఉంటాము. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎప్పుడైనా కానీ పార్టీ ప్రకారం పనిచేస్తుంటాం. కానీ ఇలా వ్యక్తిగతంగా పార్టీల్ని అమ్ముకొని కాలకడపం చేసే వ్యక్తి, ఆ వ్యక్తి నిన్న మీటింగ్లో చెప్పడం అనేది కాంట్రాక్టర్లన్నీ ఎక్కడైనా చేసుకుంటారు. ఇక్కడే ఏముంది, ఎక్కడైనా ఏ కాంట్రాక్టర్లు చేసుకుంటారు. మధ్యలో కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొచ్చేయడం, ఆయన మడికి అంతమంది చేత కాంట్రాక్టులు ఇప్పించలేదు, ఎన్ని వ్యవహారాలు జరగలేదు. ఆయన విశ్వాసం మర్చిపోయాడు. విశ్వాసం మర్చిపోయి ఆయన ఓన్లీ నేను మాట్లాడతాను కాబట్టి, నేను స్పీకర్ని కాబట్టి నా కోసం ఎవరైనా కానీ ఇదిగా ఉంటాడని చెప్పాడు. అయినా నేను ఆ రోజు నుంచి ఇంకా ఆయనతోటి మాట్లాడటం మానేశాను. ఇంకా ఎన్నికలు ఒక 5-6 రోజుల్లో 5-6 నెలల ఎన్నికలు వస్తాయంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి పిల్లడి గారు ఇంక మీరు రారా అన్నారు. సార్ ఇంక మీకు చేసిన సేవలు చాలు, ఇంక నేను మీతోటి రాలేని చెప్పేశాను. ఆ రోజుతో సహా ఇంక మానేశాను. కన్నా గారిని ఫాలో అవుతూ తెలుగుదేశం పార్టీ, గతంలో నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరాను. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పేసి విశ్వాసం మర్చిపోయిన వ్యక్తి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి గురించి నాకు ఈ అవకాశం తప్పనిసరిగా ఒక మాట మాట్లాడనే ఉద్దేశంతో మా మిత్రులు చెప్పాడు కాబట్టి మీ ముందు ఇచ్చాను. కాబట్టి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న సత్తెనపల్లిలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాల్లో ఉన్న విధంగా నా పాలన చూశారా అని సిగ్గు శరం లేకుండా ఇలా బోధించి మరీ మాట్లాడారు. అంబటి రాంబాబు గారిని నేను అడుగుతా ఉన్నా, అసలు 5 సంవత్సరాల పాలనలో నువ్వేం చేసావని నువ్వు ఈ ప్రశ్న ప్రజలను అడుగుతా ఉన్నావు. అడిగే ముందు కొంచెమైనా నీకు విఘ్నత, సిగ్గు శరం ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కన్నా లక్ష్మణ గారిని ప్రశ్నించే అంత స్థాయి నీదా అని నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల నీ పాలన ఏంటయ్యా అంటే ధృతరాష్ట్ర పాలన. ఎందుకంటే రహదారులన్నీ దేనావస్థలో ఉన్నా కూడా పట్టించుకోవాలని, మంత్రిగా ఉండి కూడా పట్టించుకోవాలని దరిద్రపు పాలన అనేది ధృతరాష్ట్ర పాలన. ఇంకా ఏంటంటే నీ పాలన దుశ్శాసన పాలన. ఇది ఎందుకో నేను ఎవరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సత్తెనపల్లి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నీ దుశ్శాసన పర్వం ఏంటో. ఏ మొహం పెట్టుకుని నువ్వు మళ్ళీ సత్తెనపల్లి వస్తూ ఉన్నావు. గత ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పావు, గత మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా కూడా నేను శాశ్వతంగా రాజకీయాల నుండి విరమించుకుంటా అని చెప్పావు.
అటువంటిది సత్తెనపల్లి చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా రానటువంటి భారీ మెజారిటీ కన్నా లక్ష్మణ్ గారికి 29,000 సుమారుగా ఓట్లు మెజారిటీ కన్నా గారికి వచ్చింది. నిన్ను ఈ సత్తెనపల్లి ప్రజలు చేత్కరించుకొని సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోనే లేకుండా తరిమేశారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నువ్వు నీ పార్టీ కార్యాలయంలో ఒక పని మీద వచ్చావా, నీ పని చూసుకున్నావా, పోయావు అంతే. సత్తెనపల్లి ప్రజలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. నిన్ను చేత్కరించుకున్నారు, నిన్ను తరిమి కొట్టారు. నీకు మళ్ళీ తిరిగి సత్తెనపల్లిలో రాజకీయంగా అడుగుపెట్టే అర్హత నీకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నావే. కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్నికై 6 మాసాలు అయినప్పటికీ ఈ పట్టణంలో మరి వాటర్ ప్లాంట్ 1,30,00,000 సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ పట్టణంలో ఉన్న ప్రతి పాఠశాలకు ప్రతి హాస్టల్కు కూడా సురక్షితమైన మంచినీరు సరఫరా చేస్తూ ఉన్నారు. నీకు కన్నా గారిని ప్రశ్నించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే మరి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైనటువంటి కొండమూడు పేరెచెర్ల ప్రధాన రహదారి విస్తరణ కోసం ప్రత్యేక శ్రద్ధతో ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ వెళ్ళి మరి నిధులు కేటాయింపజేసుకుని మరి ఇప్పటికే శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ నీకు కన్నా గారిని విమర్శించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అచ్చంపేట రోడ్లో మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ఎన్నాళ్ళుగానో మరి తీరని సమస్యగా ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని మరి ఇప్పటికే గ్రౌండింగ్ కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి కన్నా గారిని ప్రశ్నించే అర్హత నీకు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ నిరుద్యోగ సమస్య మరి ఈ 5 సంవత్సరాలు నువ్వు నిరుద్యోగులకు ఏం చేశావు? మరి కన్నా లక్ష్మీనారాయణ గారు 2 సార్లు మెగా జాబ్ మేళాలు నిర్వహించి ఇవి ప్రభుత్వ సంబంధం కాకపోయినప్పటికీ ప్రైవేట్గా కూడా ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలనే కాకుండా ప్రైవేట్గా కూడా ఆయన మరి ఈ నియోజకవర్గంలో సమస్యల మీద వ్యక్తిగత నిధులతో కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా చొరవ చూపిస్తూ ఉన్నారు. 2 సార్లు మెగా జాబ్ మేళాలు నిర్వహించి మరి ఇప్పటికే దాదాపు 1,500 మంది నిరుద్యోగులు హాజరైతే వాటిలో మరి సుమారుగా 300 మంది 400 మంది మరి జాబులు రావడం కూడా జరిగింది. మరి ఇటువంటి అలాగే మన రిహాబిలిటేషన్ సెంటర్స్ పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గ పరిధిలో. ఆ పునరావాస కేంద్రాల్లో మరి వారు వ్యవసాయ భూములు పోగొట్టుకుని ప్రాజెక్టు కోసం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వారు సాగు చేసుకోవడానికి వ్యవసాయ భూములు లేని ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారి కోసం అక్కడ ఉపాధి కల్పన కోసం ఇటీవలనే ఇక్కడికి వచ్చేసినటువంటి ఇన్ఛార్జి మంత్రి గారిని సంప్రదించి వారితో చర్చలు జరిపి ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏదైనా నెలకొల్పాలని చెప్పి మంత్రి గారి ముందు ప్రపోజల్ పెడితే వారు కూడా అందుకు సుముఖతగా వ్యక్తం చేసి మరి ఇక్కడే మరి ఇదే వేదికగా వారు ఒక పరిశ్రమను తప్పకుండా తీసుకొస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ 6 మాసాల్లో ఇంత మరి కష్టపడి కార్యదక్షత ఉన్నటువంటి కన్నా గారు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటే నువ్వు వచ్చి కన్నా గారిని విమర్శించే స్థాయి అనేది నువ్వంతా 5 సంవత్సరాలు కూడా సరదాలకి సంక్రాంతి సంబరాలకు గడిపేసి అందుకే నిన్ను సంబరాల రాంబాబు అని కూడా ఈ ప్రజలందరూ కూడా నీకు ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. సిగ్గు శరం లేకుండా ఇంకెప్పుడు కూడా సత్తెనపల్లిలో ప్రవేశించి కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను కూడా విమర్శించే ప్రయత్నం చేయొద్దు. అటువంటి ప్రయత్నం చేస్తే నీకు తప్పకుండా సరిహద్దుల్లోనే సరైన సమాధానం చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా గజ్జల భార్గవరెడ్డి గారు నియమిస్తూ అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళని గజ్జల భార్గవరెడ్డి గారు నియమించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రెస్ మీట్లో మరి మా పార్టీకి సంబంధించిన మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. 2019లో నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. మీ తమ్ముడు అంబటి మురళి గారు ఇష్టానుసారంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఆడవాళ్లతోటి అసభ్యకరమైన చర్యలు చేస్తూ ఎవరో కాలం లేపుకుపోయడం కూడా ప్రచారం జరిగింది. అలాంటి నీ తమ్ముడి చరిత్ర నీ చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకో. రెండోది, సత్తెనపల్లి మండలం సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో మరి ఒక 2 వ్యక్తుల చేతనే నువ్వు జగనన్న కాలనీ పేరుతోటి నీ ఇష్టం వచ్చినట్టుగా పొలాలు తక్కువ రేట్లు ఉన్న పొలాలు ఎక్కువ రేట్లు కొని వాటిలో లెవలింగ్ కోసం ఎంత కబ్జా చేశావో ఈ సత్తెనపల్లి ప్రజలందరికీ తెలుసు. నీ భాగవతం రాజుపాలెం మండలంలో నీ కార్యకర్తలే నీ కేసి పెట్టారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అదుపు తప్పి నోరు దారితే అంకుశం రామరెడ్డిలాగా నిన్ను గడియార స్తంభం దగ్గర నుంచి బస్టాండ్ వరకు విచ్చుకొని వెళ్తాం. కబడ్దార్ అమ్మటి
నోరు అదుపులో పెట్టుకో. నీ ఇష్టం వచ్చిన మాట్లాడడానికి నిన్ను 28,500 మంది ప్రజలు సత్తనపల్లి ప్రజలు తరిమి కొట్టారు. గుంటూరులో పడ్డావు. అక్కడ మనం రీసెంట్గా వాళ్ళ కార్యకర్తలు చెప్పాడు, అక్కడ పంపించి వెళ్ళాడు గుంటూరులో. అది ఎవరు తెలియదంట. సత్తనపల్లి అయితే ఒక కౌన్సిలర్ అమ్మాయిలు మండ పెడతాడు, ఇంకొకడు తలకాయ మాసం పెడతాడు. తలవాడు పడ్డావు నువ్వు తలకాయ మాసం తినడానికి, ధ్యానం చేయడానికి. సత్తనపల్లిలో సంక్రాంతి ముగ్గురు పోటీలతోటి నువ్వేం చేసావు? లాటరీ టికెట్ల పేరుతో డబ్బులు వదిలి చేసావు, ధ్యానసులు వేసావు, ప్రజలు చేతలు చీకొట్టారు. చివరికి నీ కుటుంబ సభ్యులు కూడా చీకొట్టారు. నీది ఒక జీవితం, నీది ఒక వ్యక్తిత్వం. ఇక్కడ కన్నా లక్ష్మణ్ గారు ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాకు సముచితంగా పార్టీ పనిచేసినందుకు వెంకటగౌడ గారికి మాకు ఇచ్చారు. నువ్వేం చేసావు? ధూళిపాలను నమ్ముకున్నావు, సొసైటీని యార్డులు నమ్ముకున్నావు. నీకు బుద్ధి సిగ్గు ఉంటే నీచంగా మాట్లాడే నీ మాటలు మానుకోకపోతే కబడ్డార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఉండవు, నిన్ను ఇంటికి వచ్చి లాక్కొచ్చి కొడతాం. నువ్వు చేసిన అకృత్యాలు, ఇంకా నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఇన్ని మాఫియాలు చేశారు. రాజధాని పోగొట్టారు, పోలవరం నాశనం చేశారు. ఇంకా 2029 అంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట. ముఖ్యమంత్రి కాదు అయ్యేది. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం మానుకొని సభ్యతగా మంచిగా గుంటూరు వెళ్ళావు, గుంటూరులో ఉండు. అట్లనే మీ గజ్జల భార్గవరెడ్డి గారిని చేసుకోమను. మా ప్రభుత్వం ఏదైనా అక్రమాలు చేస్తుంటే ప్రెస్ మీట్ పెట్టుకోమను. మాట్లాడడం తప్పులేదు. అంతేగాని లోకేష్ గారి మీదనో, చంద్రబాబు గారి మీదనో, కన్నా లక్ష్మణ్ గారి మీదనో ఏదైనా వ్యాఖ్యలు మాట్లాడితే మాత్రం కాబడదా, జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబమే నీ చేత చీకొట్టింది. నీ అల్లుడు అమెరికా నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఫేస్బుక్లో వైరల్ అయింది. నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఇవన్నీ గుర్తెచ్చుకొని ప్రవర్తించు. అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం సహించలేదని హెచ్చరిస్తూ సెలవుకుంటున్నాను. అందరికి నమస్కారం. నిన్నటి రోజు గజ్జల భార్గవరెడ్డి సత్తనపల్లి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ నియమిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వచ్చాడని ఒక సభ ఏర్పాటు చేసుకొని దాంట్లో కార్యకర్తల సమావేశంలో ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, మాజీ తీసేసిన ఇన్ఛార్జి అంబటి రాంబాబు వచ్చి ఇక్కడ అభివృద్ధి పదంలో కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తనపల్లిని ఎంత అభివృద్ధిని తీసుకెళ్తున్నాడో దాన్ని చూసి ఓరవలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఉచ్చనీచాలు తెలుసుకొని మాట్లాడేటప్పుడు నిన్నటి వరకు నేనేం చేశాను, ఈరోజు ఎలా ఉంది, గవకరు మాట్లాడితే నా వైపు అందరూ వస్తారేమోనని నువ్వు నీ తమ్ముడికి అప్పచెప్పావు. ఆయన వాటా పూర్తయ్యేంత వరకు చూశాడు. ఇక నువ్వు సర్దుకో, ఇక నేను బిగించేసుకుంటానని నువ్వు బిగించేసుకున్నావు. దాకా మా నాయకులు చెప్పినట్టు నీ మీద నీ పార్టీ నాయకుడే కేసు పెట్టాడు. ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా? నువ్వు నీ టైంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, హెరాయిన్ మాఫియా, ఏ మాఫియా చేయకుండా ఉన్నావు? నువ్వు చేసిన మైన్స్ మాఫియాలో మీ నాయకుడే కేసు పెట్టాడు. తర్వాత అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని తీసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఉంది. దానికి కూడా మాట్లాడాడు. ఏడేదో అమిత్ షా వచ్చి చంద్రబాబు నాయుడుతో ఏం మాట్లాడాడు ఏదో తెలుసు అంట. అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్ను చివరికి డబ్బా రాంబాబుగా ఆ డబ్బాను వాయిస్తూ ఉంటాడు పక్కనని అన్నీ తీసేసి పక్కన ఉంచుకున్నాడు. కొంచెం తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు అంటేనే అభివృద్ధికి మారిపోయారు. ఆయన ఆధ్వర్యంలో సత్తనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. నీ యొక్క భాగవతాలు మానవుడితో కూడా చెప్పలేము. ఎందుకంటే నువ్వు స్త్రీలోలుడివి. ఇక్కడ సత్తనపల్లిలో ఎవరి మీద కన్నుబడిందో తెలియదు. ఎవడు ప్లేట్ నిండా పెడితే తిందామనే ఆలోచన తప్ప నువ్వు 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కాబట్టి అంబటి రాంబాబు, నువ్వు సత్తనపల్లి ప్రజల చేత నియోజకవర్గం పుట్టిన తర్వాత ఏనాడు రానంత భారీ మెజారిటీతో ఓడించబడి సత్తనపల్లి నుంచి నిన్ను పంపించేశారు. ఇక్కడ ఎవరికి ఏం అప్పచెప్పలేదు, మా అందరికి కూడా అప్పచెప్పారు.
పార్టీ కార్యక్రమాలు చూసుకోండి, చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా నా దగ్గర తీసుకురండి. నేరుగా స్పందిస్తూ ఆయన పనులు చేసి పెడుతున్నాడు. నువ్వు అనవసరంగా డబ్బా కొట్టుకునే డబ్బా రాంబాబుగా మిగిలిపోతావని తెలియజేస్తూ, ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట్లాడచ్చు నీ గురించి, కానీ మరి మాకు విలువ తగ్గిద్ది నీ గురించి ఎక్కువ మాట్లాడితే. అందువల్ల ప్రజలు చీకొట్టిన రాంబాబు, నువ్వు సత్రమల్లి పోయి చూడకుండా ఇంకా కాస్త ఆ జగన్ పక్కన ఎవరు మిగిలేటట్లేరు, ఆయన పక్కన కూర్చొని డబ్బా వాయించుకొని డబ్బా రాంబాబు. అందరికీ ఇదే మా విజ్ఞప్తి. జై. నమస్కారం అండి. నిన్న అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి వచ్చి చిలక పలుకులు పలికాడు. 4 కన్నా లక్ష్మీనారాయణ గారు కాంట్రాక్ట్ ఇచ్చాడు, దరువు నాగేశ్వరరావు గారు కాన్స్టిట్యూన్సీ మొత్తం అని చెప్పి మాట్లాడాడు. అయ్యా, నువ్వు 5 సంవత్సరాలు సంజనాకి ఇచ్చావు, సుకన్యకి ఇచ్చావు, అది కాంట్రాక్టు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసావా? నువ్వు మీ నాయకులు ఇద్దరికి అప్పచెప్పావు కదా కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని. వాళ్ళకాడికి పోతే నాకు పని జరిగింది. మా నాయకుల్ని ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు. ఇప్పటికీ కొంతమంది బిల్లులు రాకపోతే మా ఆఫీస్ చుట్టూ వస్తేనే బిల్లు ఇస్తా అని చెప్పి ఆఫీసు రప్పించుకొని కూడా ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదు. మరి ఇక్కడ మా పార్టీ గెలిచినాక, కన్నా లక్ష్మణ్ గెలిచినాక, ఎమ్మెల్యే అయినాక మరి అభివృద్ధి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో ఈ 5-6 నెలల్లో ప్రతి గ్రామంలో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగినాయి. నీ 5 సంవత్సరాల్లో ఈ కనీసం ఈ 6 నెలలు జరిగిన పనులు జరిగినాయో చెప్పి ఒకసారి నిరూపిస్తే మేము పార్టీకి రాజీనామా చేస్తాం. పోతే కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చాడు, కాన్స్టిట్యూన్సీని వచ్చి పలుకుతున్నావు. నువ్వు ఇచ్చింది కాంట్రాక్టులకే కదా, నువ్వు కాంట్రాక్టులకి ఇవ్వకుండా నువ్వు సొంతంగా చేసావా? ఎవరో 2 వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన నీకు అందరికీ తెలుసు. ఇద్దరే కదా పెత్తనం చేసింది. వాళ్ళిద్దరు ఎక్కడిపోతే ఏ పని జరిగినా ఎంపీటీసీలు కూడా, సర్పంచులు ఎంపీటీసీలు కూడా మా వాళ్ళని బెదిరించి ఆ 2 వ్యక్తులు కదా మండలంలో నామినేషన్ లేకుండా చేసింది. నువ్వేదో నంగనాచి నీతి కబుర్లు చేస్తే ఎట్లా అభివృద్ధి చేయాలా? కానీ దయచేసి ఎటు వెళ్ళిపోయావు సత్తెనపల్లి నుంచి. ఇంకా నువ్వెందుకు సత్తెనపల్లితో నీ సావు నువ్వు చావాడా? వచ్చిన ఆయన తిప్పలు ఆయన పడతాడు, ఆయన తొందరలో ఇంటికి పోతాడు. దయచేసి మనం చేస్తాం.